ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. జై బీసీ. ఇప్పుడు రాంపూర్ జిల్లాలో ప్రవేశించింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజారామ గారికి, ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు, ఈరోజు సంక్షేమ సంఘం నుంచి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆడివేడిగా జరుగుతున్నటువంటి విషయం మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే మేము 60% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేటటువంటిది దుర్మార్గం. అయినప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా వాళ్ళ ఇష్టం ప్రకారంగానే 42% రిజర్వేషన్ అమలు చేసింది. ఏమంటున్నామంటే చట్టబద్ధమైనటువంటి అసెంబ్లీ. ఎందుకంటే ఏ దానికైనా ఒక చట్టం ఉంది, ఓటేయడమే ఒక చట్టం. ఓటేసినాం, మీరు ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ ఆ ఎమ్మెల్యేలో ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఆషమాషి వ్యక్తి అల్లటప్ప కాయిదాలు ఎన్నుకున్నప్పుడు రిజర్వేషన్ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి ఇచ్చిండు. ముఖ్యమంత్రికి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సిగ్గు శరం సిగ్గు రక్తం ఏమైనా ఉండాలా? ఓట్ల తీసుకొని పోయి మమ్మల్ని అవమానపరిచేసి ఎంగిలిసి ఇస్తరాకులు వేసేసి ఇస్తరాకులు గిన గుంజేసినట్టు అవమానపరిస్తే బీసీలో అవమానపడతారు అనుకుంటున్నావా? బీసీలో అవమానానికి ఆత్మగౌరవానికి ఎప్పుడు కూడా పోరాటం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మీరు ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున లేచినందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులను బీసీలో, మళ్ళీ అమరమైనటువంటి వ్యక్తులు కూడా బీసీలే. అటువంటి బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం బిడ్డ. రాష్ట్రంలో బీసీ రాష్ట్రం కావాలి. దీంట్లోనే తెలంగాణలో సగం ఉన్నాం కాబట్టి సగం రాష్ట్రం మాదే. మీకు మాకు సంబంధం లేదు, కూడా కట్టుకున్నాం. సిగ్గు శరం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోట్ల మేము ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తులం. మేము ఆ పేరు అల్లపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నేను కూడా ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తిని సమీక్షించకుండా స్టేట్ ఇస్తాము. చదివినవా? మాకు రాకుండా నీరు రాకుండా స్టేట్ ఇస్తాము. మాకు 20-30 మందిని మేము సంఘాలము ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తులను ఒక్క కూడా చదవకుండా స్టే ఇచ్చినాం. సిగ్గు చేతి నిన్న రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. మన హైకోర్టు ముందర పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు జరిగినాయి. మాకు చట్టసభలో రిజర్వేషన్ లేవు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టమని కృష్ణ దాదాపు 30 నుంచి 40 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. మేము పోరాటాల పనికి వచ్చినాం, ఓట్లు ఎన్నికలకు వచ్చినాం. ఓట్లు వేసి మిత్రాలుగా పల్లెకి పోయి ఇంకా జిందాబాద్ కొట్టే రాజకీయ నాయకులుగా మీరు అందరూ ఎదుర్కోండి. మేము మాత్రం మీకు ఊడ చేసుకుంటూనే ఉంటాం అనుకుంటున్నావా? కాబట్టి 42% రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం. ఆర్ కృష్ణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పిట్ట పీచుమనే లేదు, కాకి కావుమనే లేదు. 14వ తారీఖు నాడు ఎంత ఎత్తున బంధుకు పిలిపించినా బంధుకు సంపూర్ణంగా మేమందరం మద్దతుగా ఉంటాం. ఆర్ కృష్ణ గారి ఈ పిలుపు మేరకు అన్ని పార్టీలు కూడా మేము అడగలేదు, పిచ్చబడతలేదు. మేము ఓట్లేస్తాం, మీ గద్దెనెక్కినటువంటి పార్టీలు నడుతున్నాం. అందుకే పార్టీలకు సైతం మాకు సపోర్ట్ చేయాలి. చేసి బీసీలు అనేటటువంటి ఓట్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బీసీలకు సపోర్ట్ చేయవలసిందే. విద్యా సంస్థలు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీసీలకు సపోర్ట్ చేసి 14వ తారీఖు నాడు బంధు పిలుపు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై బీసీ, జై జై బీసీ. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది జగన్ పాత్ర, మాధవ్ రెడ్డిది చికండి పాత్ర. దీనికి అందరి కారణం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే 9 షెడ్యూల్లో దీన్ని చేర్చి రాజ్యాంగ సభని 9 షెడ్యూల్లో చేర్చి ఆమోదించాల్సిన ఈ బిల్లుని ఆధారపాధారగా అసెంబ్లీలో మళ్ళా చట్టసభలో చేసి గవర్నర్ ఆమోదం లేకుండానే జీవో తీసుకొచ్చింది. చాలా మంది ముర్రో అని చెప్పుకుంటూనే ఉన్నారు. 9 షెడ్యూల్లో పెడితేనే ఇది నిలబడితే లేకపోతే ఉండదు. రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో కల్పిస్తున్నాం, ఏదో చేస్తున్నామని డ్రామా సృష్టించి అదేవిధంగా ఎన్నికలు జరగకుండా ఈ కోర్టు కొట్టేసి ఎన్నికలు జరగకుండా తప్పించుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని ముఖ్యమంత్రి తీసేస్తారని తప్పించుకోవడానికి ఇదంతా చేసిన అనేది స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి ముఖ్యమంత్రి ఈ 40% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఈ కోర్టులో అడ్డుకుంది కూడా రెడ్డి వ్యక్తి
ఎవరి వ్యతిరేకమో ఈ తెలంగాణ బీసీ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చి 42% రిజర్వేషన్ చెప్పి ఈరోజు అదే రిజర్వేషన్ అడుగున్న ఈ రెడ్డి టాపర్ది మరి బీసీ సమాజం ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి పనిచేస్తా ఉన్నారు, ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, నైతిక బాధ్యత వహించి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అదేవిధంగా బీసీ సమాజం ఏదైతే ఈ బీసీలకు ఒక అనుగతొక్కడానికి అధికారంలోకి వచ్చి మళ్ళీ అనుగతొక్కడానికి బీసీలను తరతరాలుగా అంచివేస్తున్నటువంటి ఈ దోపిడీ భూస్వామ్య కులాలను ఎన్నికలు బహిష్కరించాలి. మన ఓట్లు వేయదు, మన పార్టీలకు సహకరించవద్దు. వీళ్ళు బీసీలకు ఓట్లు వస్తున్నప్పుడు మాత్రం అధికారంలోకి వస్తుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు మా సార్ అక్కడ చాలాసేపు మాట్లాడుతుంది కానీ కొంచెం 3 నిమిషాలు కూర్చోండి. మాట్లాడేసి కంటిన్యూ లైవ్ ఉంటుందండి. మళ్ళీ బ్రేక్స్ లైవ్ ఉంది. పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పని కూడా చిత్తశుద్ధి చేయలేదు. అసలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి 6 నెలలైనా కూడా దాన్ని మూసేస్తుంది. రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో బీసీ జనసభ కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలని ఉద్యమం మొదలుపెట్టిన తర్వాతనే మిగతా బీసీ సంఘాలను కూడా మేల్కొని దాని మీద ఉద్యమం చేయడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లులు పెట్టి చేతులు దులుపుకుంది. అలాగే నామమాత్రంగా జీవో తెచ్చి మరోసారి బీసీలను గుర్తుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని,